అని మీ ద్వారా మంత్రి గారిని విన్నవించుకుంటున్నాను అధ్యక్ష. నమస్కారం. లోకం మాధవ్ గారు చాలా క్లుప్తంగా రెండు పాయింట్స్ సార్. శాసనసభ్యులు అన్ని పాయింట్లు చాలా చక్కగా చెప్పారు. డిప్యూటీ మినిస్టర్ గారు చెప్పినట్టుగా ఆకస్మిక తనిఖీలు అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే సీఎం గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు సారీ అండి, క్షమించండి. ఎందుకంటే ఏపీఓలు, ఈ టెక్నికల్ అసిస్టెంట్స్, ఈ ఫీల్డ్ అసిస్టెంట్స్ ముగ్గురు ఒక గ్రూప్ కింద ఫార్మ్ అయ్యి ఖచ్చితంగా కొన్ని కోట్ల రూపాయలు దోచేయడం జరిగిందండి. అది ప్రత్యక్షంగా జరుగుతున్నా కూడా ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నామండి. ఇంకొకటి ఏంటంటే జాబ్ కార్డ్స్ కూడా గత 5 ఏళ్లలో అర్హత లేని వాళ్లకు కూడా ఇచ్చి వాళ్ళు ఇంకో పని ఏదో వెళ్ళిపోతున్నా కూడా వాళ్ళ చేత ఇక్కడ పని చేయించినట్టుగా మస్తర్లు వేయడం, గర్భిణీ స్త్రీలకు కూడా మస్తర్లు వేయడం. ఈ సోషల్ ఆడిట్ గురించి అడిగితే ఏమంటున్నారంటే ఈ ఏడాది పనిచేస్తామండి, ఏడాదికి ఒకసారే సోషల్ ఆడిట్ అవుతుంది కాబట్టి మళ్ళీ వర్షాలు వస్తాయి, మళ్ళీ కప్పడిపోతుంది, నీళ్ళు నిండిపోతాయి కాబట్టి ఎవరికి కనిపించదు. కాబట్టి ఇది ఏంటంటే ఒక లూప్ హోల్గా వాడుకొని ఖచ్చితంగా చాలా అవినీతి జరుగుతున్నది. కాబట్టి సోషల్ ఆడిట్స్ మీద ప్రత్యేక దృష్టి పెట్టమని, అలాగే అందాల్సిన పేదవాళ్ళకి ఖచ్చితంగా 300 రూపాయలు అందట్లేదండి, 100 దినాలు పని రోజులు కూడా రావట్లేదు. కాబట్టి దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. కాబట్టి దాని మీద ప్రత్యేక శ్రద్ధ వహించమని కూడా మన ఉప ముఖ్యమంత్రి గారిని కోరడం జరుగుతున్నదండి. ధన్యవాదాలు. కొలుకుపూడి శ్రీనివాసరావు. అధ్యక్ష, ధన్యవాదాలు అధ్యక్ష. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉపాధి హామీకి సంబంధించి వచ్చిన ముఖ్యంగా ఫీల్డ్ అసిస్టెంట్ల ఆధ్వర్యంలో జరిగే అవినీతికి సంబంధించిన ఈ చర్చలో తిరువూరు శాసనసభ్యునిగా నా విజ్ఞప్తి, మా తిరువూరు నియోజకవర్గంలో 77 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు ఉన్నారు. అక్కడ కోట్లాది రూపాయలు అవినీతి జరిగినట్టు 42 మంది ఫీల్డ్ అసిస్టెంట్ల అవినీతి వివరాలు స్థానికంగా ఉన్న ప్రజలు మా కార్యాలయానికి అందజేయడం జరిగింది. దయచేసి మొత్తం 77 మంది ఫీల్డ్ అసిస్టెంట్ల పనితీరు మీద శాఖాపరమైన విచారణ జరిపించాల్సిందిగా మీ ద్వారా గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు. ఒక బీజేపీ ఆయన మాట్లాడారు, ఉన్నదిద్దరు అందరూ మాట్లాడతారా? పెద్దలు పవన్ కళ్యాణ్ గారికి సమాధానం చెప్పే ముందు చిన్న మనవి నా సైడ్ నుంచి ఏంటంటే, ఈ జిల్లాల విభజన సమయంలో పశ్చిమ గోదావరి జిల్లా ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటే మా వెట్లాండ్ అంతా పశ్చిమ గోదావరి, కొంత డ్రైల్యాండ్ ఏలూరు జిల్లాగా మారింది. అక్కడ ఏలూరు జిల్లాకి ఎన్ఆర్జీఎస్ పనుల నిమిత్తం నియోజకవర్గానికి 16-17 కోట్లు, మా పశ్చిమ గోదావరి జిల్లాకి కేవలం 4.5-5 కోట్లు మాత్రమే రావటం జరిగింది. అలాగే కొన్ని చోట్ల ఆ విడిపోయిన జిల్లాల్లో కొందరికి అతి న్యాయం, కొందరికి అన్యాయం జరిగింది. సో అంటే గతంలో అయితే ఇబ్బంది లేదు. ఇంకా జిల్లా పరిషత్, ఒక్క నిమిషం ఆగండి, అది అన్యాయం అని కాదు, నేను చెప్పేది అంటే చెప్పలేమండి, మీరు ఇంటర్ఫేర్ అవటం కాదు, మంత్రి గారికి చెప్తున్నా. సో ఇక్కడ జిల్లా పరిషత్ ఒకటే ఉంది, ఇంకా జిల్లా పరిషత్ ఒకటే ఉంది కాబట్టి అది ప్రెసిడెంట్ అసెంట్ ఇంకా రాలేదు కనుక ఆ అసెంట్ వచ్చే వరకు ఏదైనా కనీస న్యాయం, ఎందుకంటే అక్కడ ప్రజలే ఇక్కడ ప్రజలే, కనీస న్యాయం, మరి అతివృష్టి అనావృష్టి కాకుండా, అంటే జిల్లా ఒకటిగానే ఉంది కాబట్టి ఇప్పుడు డ్రై జిల్లా వాళ్ళు ఇప్పుడు ఇదిగో ఇలా మాట్లాడే వాళ్ళు మాట్లాడుతున్నారు. అది ఒక అభ్యర్థన, మీ పరిధిలో ఏమైనా ఉంటే జిల్లా పరిషత్ ఒకటిగానే ఉంది కాబట్టి ప్రెసిడెంట్ అసెంట్ ఇంకా అఫీషియల్గా రాలేదు కనుక ఏదైనా వెట్లాండ్స్ని కూడా, డెల్టా ఏరియాను కూడా కనికరించే అవకాశం ఉందేమో పరిశీలించమని అభ్యర్థన.
ఇందాక మన పార్థసారథి గారు అడిగింది మినిమం వేజ్ పెంచాలి ఇదనంటే వేజ్ రేట్ రివిజన్ సెంట్రల్ గవర్నమెంట్ కింద ఇప్పుడు 25-26కి ఎంత పెంచాలి అనేది యాజ్ ఆన్ ఫర్ మినిమం వేజ్ 300 రూపాయలు అధ్యక్ష 24-25 మనం అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది గౌరవ సభ్యులు కూడా ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేది కానీ ఇది మనం రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చేది కాదు. అందువల్ల వేజ్ కాంపౌండ్ మనం డిసైడ్ చేయం అధ్యక్ష అది. సో యాజ్ ఆన్ టుడే ఇది 24-25కి 300 రూపాయలు. దీన్ని రివిజన్కి 25-26కి కేంద్ర ప్రభుత్వం దాని మీద సంసిద్ధంగా ఉన్నారు చేయడానికి. అలాగే వేజ్ పేమెంట్ ఇంకా పెండింగ్స్ లో ఉన్నాయని చెప్పారు. అది జనవరి 8 నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హెస్ 8th ఇన్ఫార్మ్ చేశారు మాకు దట్ ఇట్ విల్ బి తొందరలోనే క్లియర్ చేస్తాం. ఎందుకంటే అది సెంట్రల్ నిధుల నుంచి రావాలి కాబట్టి మేము రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి మేము వెయిట్ చేస్తాం అధ్యక్ష. అలాగే మన లోకం మాధవ్ గారు మన గౌరవ శాసనసభ్యులు జేఎస్పీ వాళ్ళు అడిగిన దానికి ఏంటంటే ప్రత్యేకించి ఇలా అవకతవకలు జరుగుతుంది దీని గురించి మనం ఏం చేస్తున్నాం అంటానికి వీ హ్యావ్ క్రియేటెడ్ ఎ వేజ్ మానిటరింగ్ సెల్ అధ్యక్ష ఫర్ ఇంక్రీజింగ్ యావరేజ్ వేజ్ రేట్. అకార్డింగ్లీ వీ విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్ అధ్యక్ష. అలాగే మీరు అడిగిన దానికి అధ్యక్ష జిల్లాని ఒక యూనిట్ గా చేయమన్నారు అధ్యక్ష. అది అసలు బేసిక్ గా మీరు అడిగిన దానికి ఎంతమంది అంటే అక్కడ ఉన్న ఎంతమంది లేబర్ ఉన్నారనే దాని మీద ఉంటుంది అధ్యక్ష. అంటే ఎక్కడ ఎక్కువ పని దినాలు అవసరం ఎక్కడ లేబర్కి ఎక్కువ పని దాని మీద బేస్ అయింది తప్ప వేరేలా కాదు అధ్యక్ష. సో మాకు ఉన్నదానికి ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మన ఏ పేపర్ మన్రేగాలో మెటీరియల్ కాంపోనెంట్ ఇస్ డిసైడెడ్ యాజ్ పర్ ద లేబర్ టర్న్అవుట్ ఇన్ ద డిస్ట్రిక్ట్. డిస్ట్రిక్ట్ యాజ్ ఎ యూనిట్ లో ఒక 60-40 రేషియో ఉంటుంది న్యూ డిస్ట్రిక్ట్ లో. సో దాన్ని మేము ఒకసారి చూసి మీకు తెలియజేస్తాం అధ్యక్ష. ఖచ్చితంగా వీ విల్ టేక్ ఇట్ ఇన్ టు కన్సిడరేషన్ వెన్ వీ గో టు ఢిల్లీ ఆల్సో విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్ వాట్ ఆర్ ద ఆనరబుల్ మెంబర్స్ రైజ్ ద క్వశ్చన్ దే హ్యావ్ రైజ్డ్. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అధ్యక్ష ఇట్ పర్మిట్స్ ఓన్లీ ఇప్పుడు మన అమలాపురం శాసనసభ్యులు గౌరవ సభ్యులు అడిగింది జంగిల్ క్లియరెన్స్ కూడా అడిగారు. బట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వెరీ క్లియర్లీ సెడ్ ఓన్లీ 266 వర్క్స్ షుడ్ బి టేకెన్ అండర్ నరేగా అధ్యక్ష. దాంట్లో జంగిల్ క్లియరెన్స్ అనేది లేదు అధ్యక్ష. సో దానివల్ల అది మన పరిధిలో లేనిది. ఇక అవసరమైతే ఇందాక మేము గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఇది చాలాసార్లు గౌరవ మంత్రి అచ్చెన్నాయుడు గారు చాలాసార్లు క్యాబినెట్లో ఇదే విషయం ఆయన కూడా ప్రస్తావించారు. ఇది ఫైనల్ గా ఒకసారి దీన్ని మనకి నరేగాలో రాలేనప్పుడు జాతీయ ఉపాధి హామీ పథకంలో రాలేనప్పుడు దీనిని మనం రాష్ట్ర ప్రభుత్వంగా మనం దాన్ని ఎలా చేయాలని జంగిల్ క్లియరెన్స్ ఇస్ అ బిగ్ ఇష్యూ. దిస్ ఆల్ అండర్స్టూడ్ సార్. అది కొంచెం ఇబ్బందికరమైన ఇష్యూయే. అది గౌరవ మంత్రి అచ్చెన్నాయుడు గారు చాలా పర్యాయాలు అది తెలియజేశారు ముఖ్యమంత్రి గారికి కూడా. ఇది ఒకసారి క్యాబినెట్ లో కూర్చొని అది డిసైడ్ చేస్తాం తెలియజేస్తాం అధ్యక్ష. థ్యాంక్ యూ. పథకంలో